మహానగరంలో డ్రగ్స్ వినియోగం మరోసారి కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ క్వేక్ అరీనా పబ్పై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ సందర్భంగా ప్రత్యేక పార్టీ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా 6 ప్రత్యేక బృందాలతో సోదాలు చేసినట్లుగా ఈగల్ టీం అధికారులు తెలిపారు. రైట్, డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ ద్వారా ప్రభాకర్, ఒకటే పబ్లో 2 సార్లు ఈ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే ఆల్మోస్ట్ అప్పుడు 10 మందికి వచ్చింది, ఇప్పుడు 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? శ్వేత, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా గురువారం రాత్రి నగరంలో జరుగుతున్న ఓ నైట్ పార్టీపై ఈగల్ పోలీసుల బృందం దాడి చేసింది. అయితే ఆ దాడి అనంతరం అక్కడ డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో పలువురికి డ్రగ్ టెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అందులో 8 మందికి డ్రగ్స్ వాడినట్టు తెలిసింది, పాజిటివ్ కూడా రావడం జరిగింది. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ టెస్టుల్లో తనకి నెగిటివ్ వచ్చిందంటూ ఇక్కడ నటి హేమ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అయితే పబ్ నిర్వహించిన పార్టీకి వెళ్ళిన తాను డ్రగ్స్ ఏమి తీసుకోలేదంటూ కూడా తను సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపించింది. అయితే డీజే బ్లాక్ కాఫీ పేరిట అంతర్జాతీయ స్థాయి సింగర్ ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. అయితే 3 రోజుల నుంచి తన పర్యటనలో హైదరాబాద్ లో కొన్ని కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో గచ్చిబౌలిలోని ఫేక్ ఎరీనా హబ్ వేదికగా జరిగిన పార్టీకి దాదాపు ఒక 1500 మంది కూడా దీంట్లో హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని కొంత పోలీసులకి ఈగల్ టీమ్ కి విశ్వసనీయ సమాచారం అందింది. సో వెంటనే ఆ పబ్ పై దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే పార్టీకి హాజరైన వారిలో దాదాపు డ్రగ్స్ సేకరించారు అన్న అనుమానంతోనే ఆ వ్యక్తులందరినీ కూడా మొదటగా అదుపులోకి తీసుకొని ఈగల్ టీం బృందం వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా దాదాపు 16 మందికి పైగా కూడా ఇందులో పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో దీనికి పోలీసులు కూడా వారి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ డ్రగ్స్ సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఎలా లోపలికి అలో చేశారు, ఆ పబ్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏమన్నా డ్రగ్స్ కొనసాగిస్తుందా అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పబ్కి సంబంధించి 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారి మీద కూడా సెక్షన్స్ ప్రకారం దానికి సంబంధించి కూడా వారు కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. ఎన్డీపీఎస్ 1985 సెక్షన్ ప్రకారం క్లాస్ 8C అండ్ 27A 27B ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ వీకెండ్ అనగానే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, యువత అంతా కూడా ఇక్కడ ఏదైతే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారంటూ కూడా కొంత పోలీసులకైతే సమాచారం అంతా ఉంది. ఇటీవల చాలా అంటే ఇటు శని ఆదివారాల్లో కూడా చాలా పబ్ లో కూడా అనుమానం ఉన్నటువంటి పబ్లోకి వెళ్ళి కూడా వారు సోదాలు చేసినటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటీవల ఇది ఇలా జరగడం అనేది అంటే దాదాపు 16 నుంచి 20 మంది వరకు కూడా పాజిటివ్ రావడం అనేది కొత్త హైదరాబాద్ నగరంలో కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఎక్కడ డ్రగ్స్ వాడినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీస్ యంత్రాంగం నుంచి కూడా మనకి వినిపిస్తా ఉన్నది. శ్వేత, రైట్ ప్రభాకర్, ఇప్పటికే కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్ ఇలా వివాదాల్లో ఇప్పుడు రెండోసారి చిక్కుకోవడం. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేసే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో కూడా ఇదే విధంగా పోలీసులు సోదాలు చేసినప్పుడు కూడా అప్పుడు కూడా కొంత 2-3 పాజిటివ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. డ్రగ్స్ తీసుకున్నారంటూ కూడా అప్పుడు కూడా పలువురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా దాదాపు 8 మంది పైగా ఈ పబ్ లో డ్రగ్స్ తీసుకోవడం, వారికి పాజిటివ్ రావడం అనేది ఖచ్చితంగా లైసెన్స్ ని రద్దు చేసే దిశలోనే పోలీసులు చర్యలు తీసుకుంటామంటూ కూడా పబ్ ఓనర్ కి హెచ్చరించిన పరిస్థితి. దీని మీద కూడా దర్యాప్తు కొనసాగుతా ఉంది. అంటే ఇక్కడ ఏదైనా డ్రగ్స్ తయారు చేస్తున్నా, డ్రగ్స్ పంపిణీ జరుగుతుందా అనేది ఆ పబ్ ప్రాంతంలో కూడా పోలీసులు కూడా
తనిఖీ చేసినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. అయితే అక్కడ ఏమి దొరకకపోవడంతో బయట నుంచి తీసుకొచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ పబ్‌కి సంబంధించి లైసెన్స్ రద్దు చేసే యోచనలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అనేక మార్లుగా జరుగుతా ఉన్నది కాబట్టి కొంత పోలీసులకి అనుమానం ఉంది. ఇక్కడ నుంచి ఏదో పంపిణీ డీలింగ్ జరుగుతా ఉన్నది ఈ డ్రగ్స్ సంబంధించి. సో ఖచ్చితంగా ఆ ఆ పబ్ మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసుల నుంచి వినిపిస్తా ఉంది సీత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.